మా నాన్న లాంటి కాదు, మీ నాన్న లాంటి కాదనే కదా నేను చెప్పేది. మీ నాన్న ఇంకా చాలా తెలివిగలాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి వచ్చేయంటూ మీ నాన్న అడుగు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్న అడుగు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని అన్నారు అని చెప్పేసి ఆ మాట ఏదన్నా ఒకవేళ అంటే అది 100కి 100 పళ్ళు. నేను కాదు, నా కుటుంబ సభ్యులు కూడా, నా భార్య కూడా ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు మమ్మల్ని అడిగారు, మమ్మల్ని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళొస్తే మమ్మల్ని అడిగారు. నా భార్య అడిగింది నన్ను, మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి మాటలు మాట్లాడే భాష కోసమా? అటువంటి మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారు భార్యను ఉద్దేశించి మాట్లాడవచ్చు అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల పార్టీకి నష్టం కలిగి ఉండొచ్చు, వాళ్ళ వల్ల కలిగి ఉండొచ్చు, నా వల్ల కలిగి ఉండొచ్చు ఏమో లేవు. కానీ కొన్ని విషయాల్లో తప్పును తప్పుగానే ఖండించుకోవాలా. దీన్ని మేము అందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. ఓటమిలో కారణాలు ఉంటాయి, ఇది కూడా కారణం అవ్వచ్చు.